హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పుతో వడలు చేశాను. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వివరిస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా అలానే చూడండి. ఇక శనగపప్పు వడలు ఈరోజు వినాయక చవితికి 3వ రోజు కదా, నైవేద్యం కోసమని చేశాను. ఇక అలానే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు కదా అని ఇక శనగపప్పుతో వడలు చేశాను. ఇవి చాలా సింపుల్. నైటు శనగపప్పు నానబెట్టుకొని ఉదయాన్నే ఇలాగ మంచి వాటర్తో శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది వేసుకోండి. ఎందుకంటే అల్లం ముక్కలు వేసినా కూడా పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగ మరీ ఫైన్గా కాకుండా ఇలాగా రుబ్బుకోవాలి. కచ్చాపచ్చాగా ఉంటేనే ఆయిల్లో వేసినప్పుడు వడలు మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇక అందులో ఈ పిండిలో జీలకర్ర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, మీకు నచ్చినట్టయితే కొత్తిమీర, పాలకూర కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను పాలకూర స్కిప్ చేశాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలాగ వడల షేప్లో చేసుకొని వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. వడలు చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే అవి నూనెలో వేసేటప్పుడు షేప్లెస్గా అయిపోతాయి. ఎందుకంటే ఆయిల్ అంటే నాకు చాలా భయం అన్నమాట. ఆయిల్కి చాలా దూరంగా ఉంటాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేతిలో చేస్తానో. ఆయిల్లో వేయగానే షేప్లెస్గా అయిపోతుంది అన్నమాట. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను బోండాలు వేస్తుంటే ఆయిల్ వచ్చి మీద జిల్లిన కాంచి నాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అంటే కొంచెం భయం అన్నమాట. ఆ భయంతో వడలు ఇలా వస్తాయి షేప్లెస్గా. నాకు నిజం చెప్పాలంటే బోండాలు చాలా ఇష్టంగా చేస్తాను. వడలంటేనే కొంచెం భయం. ఎందుకంటే ఆయిల్కి దగ్గరలో ఉండి వేయాలి కదా, వేస్తే అందులో షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. ఇక ఎలాగోలాగా మంచిగానే వేసాను ఈసారి మాత్రం. ఇక ఇలాగా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇదిగోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పుకోవాలి. వేయగానే వడలను తిప్పకూడదు, ఎందుకంటే అవి షేప్లెస్ అయిపోతాయి ఆయిల్లో. ఇదిగోండి ఇలాగా కలర్ చేంజ్ అయ్యాక ఒకదాన్ని ఒకటి ఇలాగా కాల్చుకోవాలి. మరి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. స్టవ్ చిన్నగా ఉన్నాయి అనుకోండి వడలకు ఆయిల్ పట్టుద్ది. మరీ హైలో ఉందనుకోండి వడలు ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లో ఇలాగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇక ఇవి వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి టీ ఈ వడలు ఉంటే చాలండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ ఏదైనా సరే ఇష్టంగానే తింటారు. పూరీలు, వడలు, ఇంకా పూర్ణం బూరెలు అంటే చాలా ఇష్టం పిల్లలకి. చూడాలి. ఇక మా వినాయకుడు శనివారం రోజు నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ రోజే 3 నిద్రలు అయ్యాయి కదా, అందుకని ఫ్రైడే రోజు తీయొద్దు అని తీయలేదన్నమాట. ఇక మా ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మినీ ట్యాంక్ బండ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి పులిహోర ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసి మాకు దగ్గరలో ఉన్న గణేషులను అందరినీ చూసి వస్తామన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్క సెట్ లాగా వేసి గణేషులను ఉంచుతారన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని ప్రదర్శనలు చేస్తారు, నృత్యాలు, ఇంకా పాటలు పాడేవాళ్ళు. ఒక్కొక్క ప్రోగ్రాం ఒక్కొక్కలాగా సెట్ లాగా వేసి చాలా బాగా చేస్తారనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది. వినాయక చవితికి ఇంకా దసరాకి, బోనాల పండగకి చాలా హడావిడిగా ఉంటుంది ఏరియా మొత్తం. గల్లీకి గణేశులం పెడతారు కదా, చాలా జనాలు ఉంటారు. కాకపోతే ట్రాఫిక్ జామ్ కూడా అంతగానే ఉంటాయి. ఇక మనకి ఇదిగోండి వేడిగా వడలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా మస్తు కుదిరినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఇక మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.